హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ ఏంటి ఆవులను చూస్తున్నారు కదా ఈ సంక్రాంతిని మీరు బాగా ఎంజాయ్ చేశారా ఇక్కడ నేను వైజాగ్ నుంచి అయితే శ్రీకాకుళం వచ్చేసాను పండగకి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండలేదు ఎవ్రీ ఇయర్ మా ఊర్లో సంక్రాంతిని మేము చేసుకుంటాము అందుకే ముందు రోజే వచ్చేసాము కానీ ఈ ఇయర్ మాత్రం సంక్రాంతిని నేను సెలబ్రేట్ చేసుకోలేదు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది దానివల్ల బాగా డిమ్ అయిపోయాను కానీ ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే నేను అదంతా మర్చిపోయాను అనమాట మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియోలోనే చెప్తాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అలాగే వైజాగ్లో ఉంటుండగా ఒక కస్టమర్ కేక్ ఆర్డర్ అనేది ఇచ్చారనమాట 17th ఈవినింగ్ కేక్ కావాలని చెప్తే అలాగే వెళ్ళిపోతాం కదా అని ఆర్డర్ని కన్ఫర్మ్ చేసేసుకున్నాను ఈ వీడియో నేను ముక్కనుమ రోజు తీస్తున్నాను 17th మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత కేక్ చేసుకొని అలాగే ఆ ప్లేస్కి వెళ్ళడానికని రెడీ అవుతున్నాము ఇక్కడ వేరంగా ఏదైపోద్దని అనుకుంటే ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా అయితే వేరంగా అయిపోద్దని చెప్పేసి వ్లాగ్లో కూడా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి మీకు చెప్పాను కదా కేక్ ఆర్డర్ వచ్చిందని సో ఇది అయిపోయిన తర్వాత కేక్ని అయితే నేను చేసుకోవాలి ఉప్మా ఆపేసిన తర్వాత నేనైతే ఎప్పుడు ఇలాగ నెయ్యిని అయితే వేస్తాను అలా వేయడం వల్ల ఉప్మా టేస్ట్ ఇంకా బాగుంటుంది సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేనైతే కేక్ చేయడం కూడా స్టార్ట్ చేసేస్తున్నాను ఇక్కడ ముందు రోజు నైటే నేను బటర్ స్కాచ్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకొని ఇలా అయితే ఉంచుకున్నాను ఒక క్లింగ్ ర్యాప్తోని కేక్ మొత్తం ఇలా ర్యాప్ చేసేసుకోవాలి అలా అయితే నెక్స్ట్ డేకి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చేయడానికి ఫ్రిడ్జ్లో అయినా పెట్టనవసరం లేదు బయట పెట్టినా పర్లేదు అలాగే క్లింగ్ ర్యాప్ చేసేసుకొని చీమలు లేని ప్లేస్లో అయితే పెట్టండి లేదంటే చీమలు పట్టేస్తాయి దీని తర్వాత ఐసింగ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను కస్టమర్ వచ్చేసి బటర్ స్కాచ్ కేక్ చెప్పారు అది కూడా ½ kg సో దానికోసం నేను బటర్ స్కాచ్ ఫిల్లింగ్ ఇస్తాం కదా ప్రోలైన్ అది ముందే నా దగ్గర రెడీ చేసి ఉంటుంది ఎప్పుడు కూడాను ఎప్పుడైనా సడన్గా ఆర్డర్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఫిల్లింగ్ అనేది దాంతో ఇచ్చేస్తాను దాన్ని ఇలా రెడీ చేసుకుని ఒక గాజు సీసాలో అయితే పెట్టుకుంటాను ఇలా చేయడం వల్ల సడన్గా ఆర్డర్ వచ్చేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట మళ్ళీ ఇది చేసి అది చేయాలంటే టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది అలాగే మొన్నసారి న్యూ ఇయర్కి కేక్స్ చేశాను కదా అందులో స్క్వేర్ టైప్ కేక్ 2.5 kg కేక్ చేశాను అది కూడా బటర్ స్కాచ్ ఫ్లేవరే అప్పుడు ఆ కేక్ చేసినప్పుడు బటర్ స్కాచ్ క్రష్ అంటే ఎల్లో కలర్లో ఉంది అని అడిగారు అది కలర్ ఇంపార్టెంట్ కాదు కొన్ని బ్రాండ్స్ బట్టి కలర్ మారిపోతుంది అనమాట నేను యూజ్ చేస్తుంది మిస్టర్ ఫుడ్ రైట్ కంపెనీ బటర్ స్కాచ్ క్రష్ కొన్ని ఆరెంజ్ కలర్లో కూడా ఉంటుంది మాలాస్ కంపెనీ ఇలా తీసుకుంటే క్యారమెల్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఐసింగ్ మొత్తం చేసేసుకున్నాను మనం యూజ్ చేసిన తర్వాత క్రష్ని మూతని ఒకసారి ఇలా బాగా నీట్గా తుడిచేసుకోవాలి లేదంటే నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఆ మూతకి అంటుకున్న క్రష్ మొత్తము ఫంగస్ లాగా అయితే అయిపోతుంది ఇలా నీట్గా తుడిచేసుకోవడం వల్ల స్టోర్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఫైనల్ కోట్ కూడా నేను ఇచ్చేస్తున్నాను ½ kg కేక్ కాబట్టి నేను జస్ట్ నార్మల్గా డిజైన్ అనేది ఇస్తున్నాను ఇందాకలో మీకు చెప్పాను కదా ఎందుకు అలా ఉన్నానని చెప్పేసి వైజాగ్ వెళ్ళక ముందు మేమేమనుకున్నామంటే అరకు వెళ్దాము అక్కడి నుంచి మళ్ళీ పండక్కి మళ్ళీ రిటర్న్ అయిపోదాము భోగి రోజు అనుకున్నాము కానీ మేము అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము అరకు వెళ్దామని చెప్పేసి బస్సులో ఏమైందంటే నాకు బస్సు పడక ఏమో తెలియదు కానీ సడన్గా చలితో అయితే ఫీవర్ వచ్చేసింది చాలా ఫీవర్ ఎక్కువ అయిపోయింది పోనీలో ఈరోజు రెస్ట్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము కానీ అప్పటికి కూడా తగ్గలేదు ఇప్పుడు కూడా నా మాటలు నీరసంగానే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే మట్టుకు కొంచెం డల్గానే ఉన్నాను సో అందుకే నా వాయిస్ అలా వస్తుంది సో ఒంట్లో బాగాలేక అందుకే వీడియోస్ కూడా పెట్టడం లేదు ఇంకా పండగకి బాగా ఎంజాయ్ చేద్దాంలే వైజాగ్ వెళ్తున్నాం కదా ఊరు వెళ్తాము అనుకున్నాం కానీ ఏం జరగలేదు అక్కడి నుంచి ఇంకా అరకు వెళ్దాం అనుకున్నాము అది కూడా అవ్వలేదు కేక్ అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసుకున్నాను వెళ్ళే దారిలోని కేక్ని అలాగ ఇచ్చేసి వెళ్ళిపోదామని అనుకున్నాను చెప్పాను కదా బయటికి వెళ్తున్నామని సో దానికోసం రెడీ అవుతున్నాను వాళ్ళు ఈవినింగ్కి కావాలన్నారు కానీ మేము వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో అని చెప్పేసి ముందే ఇచ్చేస్తున్నాను కేక్ని ఇలా బాక్స్లోని ప్యాక్ చేసేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అక్క బేకరీ రా మెటీరియల్ షాపు మన శ్రీకాకుళంలో ఎక్కడ ఉంది ఈ కేక్ బాక్సెస్ ఇవన్నీ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయని ఆల్రెడీ కామెంట్స్లో చాలా మందికి చెప్పాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో అడగండి తప్పకుండా మీకు అడ్రస్ వీలైతే షాప్ వీడియో కూడా నేను తీస్తాను
మేము ఇప్పుడు ఈ కేక్ని పట్టుకొని కేక్ని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రణస్థలం అయితే మేము వెళ్తున్నాము. ప్రజెంట్ హైవే పైన ఉన్నాము. ఎందుకు రణస్థలం వెళ్తున్నామంటే రణస్థలం దగ్గర గోశాల అయితే ఉంది, దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఇస్కాన్ టెంపుల్, వాళ్ళకి నేను అడిగాను అనమాట ఇక్కడ గోశాల ఏమైనా ఉందా అని. అంటే ఒక ఆవు ఉందమ్మా, కింద ఉంటుంది, అదే మనకి రణస్థలం దగ్గర టెంపుల్ కడుతున్నారు ఇస్కాన్ టెంపుల్, అక్కడ పెద్ద గోశాల ఉంది, మన ఏరియాకి మొత్తం అదొకటే పెద్ద గోశాల అని అన్నారు. సో అక్కడికి వెళ్తున్నామని చెప్పేసి మధ్యదారిలో రణస్థలంలో ఆగి ఈ అరటిపళ్ళు అయితే తీసుకున్నాము. ఒట్టినే వెళ్తే బాగోదని చెప్పేసి అరటిపళ్ళు బెల్లం తీసుకున్నాను. మేమైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇప్పుడు మేము కోస్ట దగ్గర మనకి ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ నుంచి యూటర్న్ తీసుకొని ఇలా వచ్చామంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ముందు కనిపిస్తున్న పూజారులు ఉన్నారు కదా, వాళ్ళు ఆ టెంపుల్ దగ్గరికే వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళనైతే మేము ఫాలో అయిపోయాము. మనకి దగ్గరలోనే గోశాల ఉంచుకొని మనం నేనైతే ఇన్ని రోజులు వెళ్ళలేదు. ఇక్కడ ఎంత పెద్ద గోశాల ఉంటుందని నాకు కూడా తెలీదు, కానీ టెంపుల్ మాత్రం కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా బాగా కడుతున్నారు. దాని వెనకతలు కూడా చూస్తున్నారు కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ ఈయన అరటిపళ్ళు తీసేసి ఆవులన్నిటికీ వేస్తున్నారు. మేము తెచ్చిన అరటిపళ్ళు గల ఒక సైడ్కి కూడా రాలేదనమాట. మీరు ఎప్పుడైనా వస్తే కాస్త ఎక్కువ ఫుడ్నే తండి. ఎవ్రీడే ఒక మూగజీవంకి ఫుడ్ వేయడం వల్ల చాలా మంచిది, అది పిల్లలకు కూడా నేర్పించాలి. మీరు ఎప్పుడైనా వస్తే పిల్లల్ని కూడా తీసుకొని రండి, మూగజీవాల పైన వాళ్ళకి కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. అందులోని గోవు నుంచి గోవు పీల్చిన ఆ గాలి వదలడం వల్ల మనకి కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, ఎన్నో డిసీజెస్ నయమవుతాయని చాలా మంది చెప్తున్నారు కదా. చాలా ఆవులు అయితే ఉన్నాయి అక్కడ. అతను చెప్తున్నారు ఇక్కడున్న ఆవులకే కాదు ఆ లోపలికి కూడా వెళ్ళి వేయండి, ఏం అనవు అని అంటున్నారు. అవి కూడా బెదిరించడం అంటే ఏం చేయటం లేదు, చాలా బాగా ఉంటున్నాయి అన్నమాట. ఇంక మనం వెళ్తుంటే మన దగ్గరికి వస్తున్నాయి, చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 350 ఆవులు అయితే ఉన్నాయి. ఇలాంటివి ఒక షెడ్డే కాదు, 6-7 షెడ్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటైన్ చేయడమే మెచ్చుకోవాలన్నమాట. ఈ గోవులన్నింటి కింద సేవ చేయడానికి చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చారట. ప్రతిరోజు ఉదయము సాయంత్రము గోసేవ అనేది చేస్తారు వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ బాతులు చూడడానికి భలే ఉన్నాయి. దీన్ని ఒకసారి నేను వెళ్ళేటప్పుడు ఎత్తుకోవాలని అనుకున్నాను, నాకు అంత ముచ్చటేసేవాడు చూడగానే. ఇక్కడ చూడండి, వాటన్నింటికి ఫుడ్ వేస్తుంటే ఇవి కూడా వచ్చి మాకు వెయ్యి అన్నట్టుగా చూస్తున్నాయి, ఒకదాని మీద ఒకటి ఇలాగ పడిపోయి. ఇలా వేస్తుంటే ఈయన వచ్చేసి అంటున్నారనమాట, ఎంతసేపు అలా వేస్తావు, అవి తినవు, ఒక ప్లేట్లో వేస్తే తింటాయని చెప్తే ప్లేట్లో వేసేసి పెడుతున్నాము. ఈ గోవులకి తినిపిస్తున్నప్పుడు చూడండి, అవి బాగానే ఉన్నాయి కానీ నాకే భయం వేసేస్తుంది, అలవాటు లేదు కదా. సో చాలా కింద పడిపోయి, అలవాటు ఉంటే పర్లేదు, అయినా అవి ఏమి అనవు. ఇక్కడ చూడండి, ఈ దూడ మాత్రం మేము వెళ్ళినప్పటి నుంచి వెళ్ళిపోయినంత వరకు మా వెనకతలే ఉంది. దీని పేరేటో తెలియదు కానీ కృష్ణ రా ఇటు అనగానే చక్కగా ఇటువైపు వచ్చేసింది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు కూడా అప్పుడే వచ్చారనమాట. వాళ్ళు కూడా లావేరని చెప్పారు వాళ్ళ ఊరు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇటువైపు వస్తామమ్మా, చూడడానికైనా అలా వస్తాము అని అంటున్నారు. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇక్కడ చూడడానికి, వాటికి ఫుడ్ పెట్టడానికి. ఇలాగా ఇక్కడికి రావడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు మాత్రం అప్పటి వరకు నీరసంగా ఉన్న నాకు చాలా రిలీఫ్ అని అనిపించింది. ఆ గోమాతల్ని చూడటము, వాటి దగ్గరుండి ఇలా ఫుడ్ పెట్టడము, అవి కూడా ఏమాత్రం మనల్ని బెదిరించినట్టుగా ఉండడం కానీ ఏమీ లేదు. చక్కగా మనం ఇలా ఫుడ్ పెడుతుంటే తింటున్నాయి. నా పక్కనున్న ఆవిడ చెప్తుంది, మాకు కూడా 2 ఆవులు ఉన్నాయమ్మా ఇంటి దగ్గరనని. అయినా వాళ్ళు వస్తారంట ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే. మీరు కూడా శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్నట్టయితే ఈ గోశాలకు మాత్రం తప్పకుండా రండి. ఇంత పెద్ద గోశాల మనకి దగ్గరలో ఉండడం మనం చేసుకున్న అదృష్టమని అనుకుంటున్నాను నేనైతే మాత్రము. రణస్థలం దాటాక 2-3 కిలోమీటర్స్ ముందుకు వస్తే కోస్ట ఏరియా ఉంటుంది. కోస్ట ఏరియా నుంచి కింద ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లోని రాధాకృష్ణ టెంపుల్ అని ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. దాని బ్యాక్ సైడే ఈ గోశాల అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందాక దూడ మాత్రం మా వెనకాతలే తిరుగుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న గోవులన్నీ ఒక జాతికి సంబంధించిన గోవుల్లాగా ఉన్నాయి. నేనైతే అలానే అనుకున్నాను. ఒకసారి చాగంటి గారి ప్రవచనంలో చెప్పారనమాట, కపిల గోవులన్నీ అలా ఉంటాయని. నేను అవి కపిల గోవులనే అనుకున్నాను. వాటిని ఏమంటారు మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. నాకు ఈ గోవుల గురించి జాతుల గురించి పెద్దగా ఐడియా లేదు. కానీ ఇక్కడ ఏంటంటే
శ్రీకృష్ణుడి నాటి కాలంలో ఉండే జాతి ఆవులు ఇక్కడ కూడా ఆ జాతి ఆవులు ఉన్నాయని చెప్తున్నారు. అప్పటిలో ఉండే జాతి ఆవులు ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఆ జాతికి సంబంధించిన ఆవులు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడే పుట్టిన దూడలు ఉంటాయి చూసారా, చూడటానికి భలే ఉంటాయి. కానీ మేము వెళ్ళేటప్పటికి లేవట. అంకుల్ గారు అడుగుతున్నారు మనసారి వచ్చేటప్పుడు ఉండాలి కదమ్మా అని. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ మా వెనకతలే తిరుగుతుంది. ఎవరైనా వస్తే వాళ్ళ వెనకతలు భలే తిరుగుతుంది ఇది. వీళ్ళ దగ్గర ఆర్గానిక్ నెయ్యి కూడా ఉంటుంది. స్వచ్ఛమైన నెయ్యి కూడా వీళ్ళు సేల్ చేస్తారంట. కేజీ 700 ఎంతో చెప్పారు, అంకుల్ గారే చెప్పారు. నాకు ఈ మటుకు చాలా బాగుంటుంది, మేము ఎక్కడి నుంచే పట్టుకొని వెళ్తాము అని అంకుల్ గారు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నేను దూడని ఇలా పిలగానే అప్పుడే వచ్చేసింది. అంత ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం ఉంటే తప్పకుండా రండి ఇక్కడికి. చాలా బాగుంటుంది ప్రశాంతంగా, చుట్టుపక్కల వాతావరణం అదిను. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్లో బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి కాబట్టి మీకు బేకింగ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు అడగచ్చు, నేను తప్పకుండా చెప్తాను. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.